కాలు శ్రీనివాసులు గారు చీఫ్ మినిస్టర్ గారు, మీరు మినిస్టర్స్ ఇంటర్వ్యూ కాకూడదు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ చీఫ్ శ్రీనివాసులు కాలు శ్రీనివాసులు గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ శ్రీనివాసులు గారు ప్లీజ్. యువర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్. ఎస్ ఎస్ కూర్చోండి సార్. ఈ సభలో రైతుల గురించి మాట్లాడే నైతిక విలువ కానీ, అర్హత కానీ, హక్కు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి గారి లేవు అధ్యక్ష. కారణం ఏమంటే ఈ నిండు సభలో వైఎస్ రాజశేఖర గారు చెబుతూ నేను అధికారంలోకి వస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 23,355 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతులు ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్యల ప్రదేశంగా మార్చిన ఘనత కీర్తి వీళ్ళ నానిక తగ్గుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే అర్హత లేదు అధ్యక్ష. కారణం ఏమంటే 2 నిమిషాలు స్పేర్ చేయండి అధ్యక్ష. కారణం ఏమంటే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే పారదర్శకంగా ఉంటుంది, నీతివంతంగా ఉంటుంది, ప్రజల సమగ్ర అభివృద్ధి చెందిన ఆలోచనతో నీరాజనం పెట్టారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి పెరుగుతుందని భయముతో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అక్కకు నాగరావు గారికి తేడా ఉంది అధ్యక్ష. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యంగా భావించారు, తన కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించారు అధ్యక్ష. ఈయన తన కుటుంబ సంక్షేమం ముఖ్యమో ప్రజల సంక్షేమం ముఖ్యంగా భావించారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించారు తప్ప ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పించి జలగలగా చేసిన వ్యక్తి ఈ పొద్దు 16 నెలలు జైల్లో ఉండే వ్యక్తి. కాలు శ్రీనివాసులు గారు ఎస్ ప్లీజ్ ఎస్ స్పీకర్ సార్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఎస్ ఎస్ మాట్లాడాలా వద్దా దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. తట్టుకోలేరా? మాట్లాడితే తట్టుకోలేరా? విని తట్టుకోలేరా? మీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ 1 అవర్ మాట్లాడిన తర్వాత మీరు ఇంకా టైం అడుగుతున్నారు. మాట్లాడండి ఇక్కడ ప్లీజ్. దయచేసి కూర్చోండి. మీ టర్న్ వస్తుంది, మీకు ఇస్తాం మళ్ళా. యూ విల్ గెట్ యువర్ ఆపర్చునిటీ. మీకు అవకాశం వస్తుంది, కూర్చోండి. దయచేసి మీకు అవకాశం వస్తుంది, కూర్చోండి. ఎస్ థ్యాంక్ యూ స్పీకర్ సార్. వెరీ అన్ఫేర్. ప్లీజ్ మీరు మాట్లాడడానికి అవకాశం వస్తుంది, కూర్చోండి. నెక్స్ట్ యుల్ గెట్ వస్తుంది మీకు వస్తుంది, కూర్చోండి. మీకు అవకాశం వస్తుంది, కూర్చోండి. ఎస్ దయచేసి కూర్చోండి. ఈ సభలో దయచేసి కూర్చో, ఇస్తారు మీకు తర్వాత ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన కొంతమంది సభ్యులు ఇచ్చిన 344 నిబంధనల కింద కూర్చోండి. దయచేసి అవగాహన లేకపోయినా ప్లీజ్ ఒకే అంశం అడగాలని తెలిసి కూర్చోండి. నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఒక అంశాన్ని అడగాలని అనేక అంశాలని కలబోసి కావాలనే సభను తప్పుదో పట్టించాలని దయచేసి ప్రజలకు ఇన్ఫర్మేషన్ అంటే అర్ధ సత్యాల్ని అసత్యాల్ని పంపాలని ఒక దురుద్దేశంతో కూడుకున్న శ్రీకాంత్ రెడ్డి గారు వ్యవహారంగా ఈ 344 కింద తప్పకుండా ఇస్తారు, కూర్చోండి. నోటీస్ ఇచ్చినట్లు మనకు అర్థమైతా ఉంది సార్. తప్పకుండా ఇస్తారు, కూర్చోండి. మీకు అవకాశం వస్తుంది, కూర్చోండి. అదర్వైజ్ యూఆర్ ఎంకరేజింగ్ ఆన్ యువర్ టైం. ఎస్ ప్లీజ్ సార్. దయచేసి కూర్చోండి. నేను ఈ సభలో కూర్చోండి. తప్పకుండా ఇస్తాను, కూర్చోండి. ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, ప్లీజ్ మీరు యూ విల్ గెట్ యువర్ ఆపర్చునిటీ. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ప్లీజ్ ఎస్
Yes, we'll get. ఇంపార్టెంట్ ఇష్యూ. వినండి Who is responsible for keeping this in a disorder? కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఆయన తన సుదీర్ఘమైన ఉపన్యాసంలో సాక్షి లెక్కలు, Yes. సాక్షి పేపర్లో రాసిన Go back to తప్పుడు seat. రాతలు, అర్ధ సత్యాలు, Please go back to అసత్యాలు seat. తీసుకొచ్చి పవిత్రమైన శాసనసభ సమయాన్ని వృధా చేయడంతో పాటు ప్రజలకు అసత్యాలు చాటడానికి విశ్వ ప్రయత్నం చేశారు సార్ ఈ సభ ద్వారా. నేను ఒకటే ఆయనకి ఈ సభ ద్వారా సవాలు విసురుతున్నాను సార్. నిజంగా మీరు చెప్పిన అంశాల్లో సత్యాలుంటే, మీరు చెప్పిన అంశాలు నిజమని మీకు అనిపిస్తే రైతు ఆత్మహత్యల మీద ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. 86 పేర్లు అడ్రస్సులతో సహా ఇవ్వండి. 86 మంది ఏ బ్యాంకుల్లో అప్పులు చేశారు, వాళ్ళ తల మీద ఎంతెంత అప్పులు ఉన్నాయి, ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది, ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, నిజంగా రుణమాఫీ వల్ల అన్యాయం జరిగిందని ఆత్మహత్యలు చేసుకుని ఉంటే రైతులు నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పిన లెక్కల మీద ఆధారపడి ఆయనను నేను రాజీనామా చేయమన్న కనీసం ప్రతిపక్ష హోదా నుంచి అయినా దిగిపోతారేమో. మీ ద్వారా నేను ఆయనకు సవాల్ చేస్తున్నాను. స్వీకరించే దమ్ము ధైర్యం ఆయనకుంటే స్వీకరించమని కూడా అడుగుతా ఉన్నాను సార్ ఈ సభ ద్వారా. ప్లీజ్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వన్ మినిట్. అధ్యక్ష, నేను యావత్ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నా. రెండు ఎన్నికలకు పోదాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. దమ్ము ధైర్యం ఉందా ఎన్నికలకు పోవడానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఓకే, ధైర్యం ఉంటే రండి. ఓకే, ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాసులు గారు. తెలుగుదేశం పార్టీకి సవాల్ చేసే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన ఈ సభలో పవిత్రమైన సభలో చెప్పిన అంశాల మీద, ఇచ్చిన లెక్కల మీద ఆయనకు నమ్మకం ఉంటే, ఆయన సాక్షి పేపర్ మీద ఆయనకు నమ్మకం ఉంటే సవాళ్ళు స్వీకరించే ఆ దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను. స్వీకరించమని సవాల్ చేస్తా ఉన్నాను. ఆ 86 పేర్లు ఇవ్వమనండి. వాళ్ళు నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుని ఉంటే బ్యాంకుల ద్వారా లేదా రైతు రుణమాఫీ ద్వారా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా మేము స్వీకరిస్తామని చెప్తా ఉన్నాం. దయచేసి మీ ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సవాలు స్వీకరించమని కూడా మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, సవాలు చేస్తా ఉన్నాం. ఓకే, మొన్ననే మా గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, రండి దమ్ముంటే పోటీ చేద్దామని. దానికి కూడా పారిపోయినారు సార్. ఇట్లా అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయడం ద్వారా ఇదే ప్రతిపక్ష పార్టీ పాత్ర అనుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు సార్. కానీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల. ఈ సందర్భంగా అనేక అంశాల మీద ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు సార్. రైతుల రుణమాఫీ అనేది ఒక రోజులోనో లేకపోతే ఆవేశంగానో తీసుకున్న నిర్ణయం కాదు సార్. 2012 అక్టోబర్ 2వ తేదీన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఒక పవిత్రమైన పాదయాత్ర మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుల హోదాలో చంద్రబాబు నాయుడు గారు మహాపాదయాత్ర ప్రారంభం చేశారు సార్. 12 రోజుల పాటు తీవ్రమైన అనావృష్టి పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసి అడుగడుగున రైతుల కష్టాలు చూశారు సార్. వాళ్ళ కన్నీళ్లు తొడవాలనే ఉద్దేశంతోనే 12వ రోజు సాయంత్రం ముఖ్యమైన వాళ్ళని పిలిచి ఇంతమంది, ఇన్ని వేల మంది రైతులు మనతో కలిసి నడిచారు. ప్రతి అడుగులోనూ వాళ్ళ బాధలు విన్నాం మనము. వీళ్ళకి ఏదైనా చేయాలి, మన ప్రభుత్వం మీద అత్యంత ఆశతో ఉన్నారు వీళ్ళు.
10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సర్వనాశనమైపోయింది ఈ రాష్ట్రంలో వ్యవసాయం. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడంతో పాటు సేద్యాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఏదైనా ఉపశమనం కలిగించకపోతే మనం వాళ్లకు న్యాయం చేసినట్లు కాదు అనే ఒక మంచి ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు 13వ రోజు 14/12/2012 తేదీ గుంతకల్లు పట్టణంలో ఒక విధానమైన ప్రకటన చేశారు సార్. రైతుల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, రైతులకు ఒక నమ్మకాన్ని కల్పించడానికి, జీవితం మీద వాళ్లకు ఒక భరోసా ఇవ్వడానికి ఒక ప్రకటన చేశారు సార్. ప్రకటన చేసి మిమ్మల్ని వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల్ని రుణ విముక్తులను చేయడం మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఎవరు అధైర్యపడకండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం సార్. ఇది దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. పంజాబ్ తర్వాత అత్యంత ఎక్కువగా ధాన్యం పండించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన రాష్ట్రం. అట్లాంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో 24,000 మంది రైతులు సార్ ఆత్మహత్యలు చేసుకున్నారు, అర్ధాంతరంగా అసూలు బాశారు. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికార పగ్గాలు చేపట్టే నాటికి ఏం చెప్పారు సార్? ఆయన ఒక 2 మాటలు ఈ సందర్భంగా ఉటంకించాలి. నా రైతు సోదరులకు మనవి చేస్తున్నా, ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇవాల్టి రోజు నుంచి వీలు లేదు అని మనవి చేస్తున్నా. మీకెన్ని సమస్యలున్నా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు జరగకూడదన్న విషయం మీకే సమస్యలున్నా చెప్పండి, మీతో పాటు ఉంటాం, సమస్యలను తీరుస్తామని మనవి చేస్తున్నా. 14/5/2004 తేదీ ప్రమాణ స్వీకార సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాటలు సార్ ఇవి ఈ రాష్ట్ర ప్రజానీకానికి. 2012లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు పరిశీలిస్తే ఈ దేశంలో 146,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో 50% మంది కేవలం 5 రాష్ట్రాల నుంచినే ఉన్నారు సార్. 5 రాష్ట్రాలకు సంబంధించిన రైతులే 50% మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది సార్. ఎవరు సార్ దీనికి బాధ్యులు? వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, వ్యవసాయాన్ని పండగ చేస్తామని, జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని పంచలు కట్టి రైతు వేషం వేసి రైతు భాష మాట్లాడి రైతు భుజం మీద చేయేసి చివరికి రైతు నెత్తిన భస్మాసురాత్యం హస్తము పెట్టింది ఎవరు సార్ ఈ రాష్ట్రంలో? డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కాదా సార్? ఎందుకు సార్ వ్యవసాయానికి ఇన్ని కష్టాలు వచ్చాయి ఈ రాష్ట్రంలో? సార్ వ్యవసాయానికి ఈ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి సార్? ఈ రాష్ట్రంలో సగటు రైతు ఎవరు కారకులైతారో వాళ్ళ పేర్లు చెప్పుకోకుండా మీ పేర్లు చెప్పమంటావా? శ్రీకాంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ పేరే చెప్పింది, నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి కాదు. చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు. సభలో లేని వ్యక్తి గురించి పదే మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు వీళ్ళు దేనికన్నా భయపడుతున్నారు అంటే రాజశేఖర్ గారికి సార్ ఒక్క అంశం సార్ కాళా శ్రీనివాసులు గారికి ఒక్క అంశం చెప్తున్నాను సార్. ఈ రోజు అనంతపురం జిల్లాలో వీళ్ళు పరిపాలించినటువంటి రోజులలో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఎంత వచ్చింది? 2004-2009 వరకు రాజశేఖర్ గారి హయాంలో ఎంత వచ్చింది? ఈ రోజు హార్టికల్చరల్ గా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి చెప్పమన్నారు సార్. ఆ లిస్టు తీసుకొని తను రాజశేఖర్ గురించి మాట్లాడతారు సార్, జలయజ్ఞ గురించి మాట్లాడుతున్నారు సార్. జలయజ్ఞ ప్రతి ప్రాజెక్టు చేసింది రాజశేఖర్ గారు సార్. అందరిలో
రైట్ శ్రీనివాసులు గారు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత 2012లో చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి విజ్ఞత మీకు మనసు ఉంటే, నిజాలు అంగీకరించే దమ్ము సామర్థ్యం ఉంటే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను ఎందుకు వచ్చింది సార్ రుణ ఉపశమన కలిగించాలని 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన నిర్వాకం, రాజశేఖర రెడ్డి చేసిన పాపాలు, ప్రకృతి శాపాలకు ఆ రోజు కాంగ్రెస్ పాలకుల పాపాలు తోడు కావడం వల్లనే ఈ రాష్ట్రంలో సగటు రైతు బతుకు సర్వనాశనం అయిపోయింది. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం ఆనాటి 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. స్వయంగా సార్ స్పీకర్ సార్ మీకు తెలుసు, మీ నాయకత్వంలో ఆ రోజు అగ్రికల్చర్ స్టడీ గ్రూప్ ఏర్పాటు చేసి రైతుల కష్టాలు సమగ్రంగా అధ్యయనం చేశారు మీరు. ఆ రోజు మీకు అన్ని విషయాలు తెలుసారు. ఈ సభ ద్వారా నేను మరొకసారి వాటిని గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నా. గుర్తు చేస్తా ఉంటే ఎందుకు గుంజుకుంటాడారో నాకైతే అర్థం కావడం లేదు సార్. గుంజుకున్నా రైతుల భూములు గుంజుకున్నారు, రైతుల ఆస్తులు దోచేశారు. ఎస్సీలు ఎస్టీ రైతుల భూములు సెజ్జుల పేరుతో బలవంతంగా లాక్కొని అనుయాయులకు అనుచరులకు కట్టబెట్టింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి గారు కాదా? సెజ్జుల పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన వ్యవహారం అందరికీ తెలియంది కాదా? మరి ఈరోజు మళ్ళీ వీళ్ళు తగుదనమ్మా అంటూ వ్యవసాయం మీద మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకి ఎక్కడిది సార్? ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, రైతుకు అండగా నిలబడాలని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్నపూర్ణగా మార్చాలని, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని మళ్ళా వ్యవసాయానికి కొత్త జవసత్వాలు తీసుకురావాలని ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం తాపత్రయపడతా ఉంది సార్, తపన పడతా ఉంది. దాంట్లో ఒక భాగమే ఈ రైతుల రుణ ఉపశమనం. రైతుల రుణాలు ఈరోజు దాదాపు రైతు ఖాతాల సంఖ్య 82 లక్షల ఖాతాలు ఉంటే దాంట్లో తొలి దశలో 40 లక్షల మంది రైతులకు రుణ ఉపశమనం లభించింది సార్. రెండో దశలో కూడా ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో, ఎవరైతే అప్పుల బాధతో విలవిల్లాడిపోతూ ఉన్నారో, ఎవరైతే గత పాలకుల పాపాలకు బలైపోయి ఆస్తులు అమ్ముకొని మరి తీవ్రమైన బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ రుణ ఉపశమనం కల్పించడమే ఈ ప్రభుత్వ ధ్యేయం. చివరి రైతు, అర్హుడైన చివరి రైతు రుణ ఉపశమనం పొందే వరకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి దీంట్లో రాజీ లేదు. దీనికి ఎన్ని వేల కోట్ల ఖర్చైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి ప్రభుత్వ ఆస్తుల అమ్మైనా రుణ విముక్తులను చేస్తామని మా నాయకుడు చెప్పాడు. అది ఈ ప్రభుత్వానికి ఉన్న తపన తాపత్రయము. కానీ రైతు పేరు చెప్పి, రైతు వేషం వేసి, రైతు భాష మాట్లాడి రైతును సర్వనాశనం చేసిన రాజశేఖర రెడ్డి గారికి వారసులుగా రుణ మాఫీ మీద మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడిదని నేను అడుగుతా ఉన్నాను సార్. రుణాలు మాఫీ చేయలేమన్న వాళ్ళు, రుణాల మాఫీ చేయడం ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించిన వాళ్ళు, రుణాల మాఫీ పేరుతో మోసం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసిన వాళ్ళకి ఈ పవిత్రమైన శాసనసభలో రుణాల మాఫీ అంశాన్ని ప్రస్తావించే నైతిక అర్హత లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను సార్. ఈరోజు నేను ఈల్డ్ కావడం లేదు కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది రైతు కుటుంబాలుంటే మొదటి దశలోనే ఈరోజు 22 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతా ఉంది సార్. ఇంకా రెండో జాబితాకు నెల టైం ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తర్వాత మరి రేషన్ కార్డు ఆధారంగా అందరినీ లెక్కిస్తూ ఉన్నారు. ఎవరిని లెక్కించడం లేదంటే కొల్లం బ్రహ్మానందరెడ్డి లేదా రాజశేఖర రెడ్డి గారి కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమంగా డిసిసి బ్యాంకుల చైర్మన్లు అయ్యి సొసైటీల చైర్మన్లు అయ్యి రైతులకు తెలియకోకుండా రైతు పేర్లు చెప్పి కోట్ల రూపాయల అక్రమ బినామీ రుణాలు పొందారో వాళ్లకు మాత్రం మాఫీ చేయడం లేదు సార్. వాళ్లకు మాఫీ చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు సార్. దయచేసి అట్లాంటి ఆలోచనలు అట్లాంటి భ్రమలు ఏమైనా పెట్టుకొని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాటిని తొలగించుకోమని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. ఎవరికి కావాలో సార్ గంగిరెడ్డి బంధువు ఘనకార్యం. ఎవరు సార్ ఈ గంగిరెడ్డి గారు? స్వయంగా ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలిపిరిలో ఆయన మీద దాడి జరిగితే ఆ దాడిలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న వ్యక్తి సార్ గంగిరెడ్డి. బ్రహ్మానందరెడ్డి ఎవరు సార్? కడప డిసిసి బ్యాంక్ చైర్మన్. చెప్పండి, ఇంకా వివరాలు కావాలంటే ఇస్తాం. ఈరోజు కడప డిసిసి బ్యాంకులో కానీ లేదా అనంతపురం జిల్లాలో కొన్ని సొసైటీల్లో కానీ విజయనగరం జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ అనేక చోట్ల బడుగు రైతుల పేరుతో అసలు బ్యాంకు మొహం చూడని వాళ్ళ పేరుతో కోట్ల రూపాయలు బినామీ రుణాలు పొంది అక్రమంగా రుణాలు పొందడంతో పాటు ఆ రుణాలను కూడా ఈరోజు రద్దు చేయించుకోవాలని తాపత్రయపడతా ఉన్నారే, వాళ్లకు ఈ రుణాలు రద్దు చేయడం లేదు సార్. ఈ ప్రభుత్వానికి అట్లాంటి ఉద్దేశం లేదు. రుణాల మాఫీ ప్రక్రియ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు దేవీలాల్ గారు మొట్టమొదటిసారిగా రైతుల రుణాలు మాఫీ చేయాలని 10,000 రూపాయల వరకు ఒక్కొక్క రైతుకు ఆ రోజు లబ్ధి జరిగే విధంగా రుణాలు మాఫీ చేయడం జరిగింది సార్. దాని తర్వాత 2008లో యూపీఏ ప్రభుత్వం రుణాలు మాఫీ చేసింది సార్. అది కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేయడం జరిగింది. దాంట్లో కూడా మరి చాలా గందరగోళం, వేల కోట్ల రూపాయలు అక్రమంగా మైక్రో ఫైనాన్సులకు మరి అక్రమ లబ్ధిదారులకు చేరినాయని కాగు తప్పుబట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాటికే ఒకటి చెప్తా ఉన్నారు సార్. 184 ఎస్ఎల్బిసి సమావేశంలో ఈ వివరాలన్నీ ఉన్నాయని ఇదే పేపర్ ఆయన చూపించారు సార్ ఈ సభకి. నేను కూడా చూపిస్తా ఉన్నా. దీంట్లో ఏంటి మీరు మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇంట్లో 1,37,000 కోట్ల 250 అని ఒక ఫిగరు, తర్వాత 87,612 కోట్ల రూపాయలని ఒక ఫిగర్ ఆయన చెప్తా ఉన్నాడు సార్. ఇంకొంచెం ఆయన దిగి చూస్తే దీంట్లో అనేక అంశాలు మనకి వెలుగులోకి వస్తాయి సార్. 59,105 కోట్ల రూపాయలు మొత్తం షార్ట్ టర్మ్ లోన్స్ మరి ఉంటే దాంట్లో అనేక రూపాల్లో వేర్ హౌసింగ్కి ఇచ్చిన ఫైనాన్స్ కానీ, చిల్లీస్కి కానీ, ప్యాడీకి కానీ, హార్టికల్చర్కి కానీ, ఫిషరీస్కి కానీ, షీప్ రేరింగ్ కానీ ఇట్లా అనేక వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చిన అప్పులు కూడా ఉన్నాయి సార్. ఆయన పాపం ఆయన మేనిఫెస్టో ఆయన దగ్గర ఉందో లేదో కానీ భద్రంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు, విస్తృతమైన ప్రచారం కలిగిస్తూ ఉంటాడు. సంతోషమే. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీకి ఒక బైబిల్ లాంటిది, ఒక పవిత్రమైన భగవద్గీత లాంటిది, ఇది ఒక ఖురాన్ లాంటిది మాకు. దీంట్లో మేము ఏం చెప్పామో, దీంట్లో మేము ఎలాంటి హామీలు ఇచ్చామో ఒక్క విషయంలో కూడా
కించిత్ కూడా పక్కకు తప్పుకోకుండా తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని అడిగితే చెప్తారు సార్. వీళ్ళని కాదు అడగాల్సింది. మేము రంగారావు గారు దీంట్లో ఆయన చదివిన పాయింట్లలో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దామని ఒకటి ఉంది సార్. ఆయన ఒక పాయింట్ మాత్రమే చదివాడు. మొత్తం చదివింటే మేము కూడా సంతోషపడే వాళ్ళం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను ఉటంకిస్తూ మరి దాంట్లో రైతుల రుణాల మాఫీ ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అని కూడా చెప్పడం జరిగింది సార్. మరి రైతు రుణాల మాఫీ అనేది ఒక అంశం మాత్రమే ఈ ప్రభుత్వానికి. అట్లాంటి ఈరోజు కొండేపి సభలో రైతు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడితో సమానం అని చెప్తా ఉన్నారు రైతులు. మేము కూడా గ్రామ గ్రామాన తిరిగాం. రైతు సాధికారిక సదస్సుల్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొని ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది రైతు ఏమనుకుంటా ఉన్నాడు అని. ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఆనందంగా ఉంది. ప్రతి ఇంట్లోనూ పండగ చేసుకుంటా ఉన్నారు. మేము భవిష్యత్తులో కూడా ఇట్లాంటి రుణమాఫీ చూడలేము. మా తాత తండ్రుల కాలం నుంచి ఎవరూ మాకు ఇంత పెద్ద ఎత్తున రుణ విముక్తులను చేసిన సందర్భమే లేదు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవైపు లోటు బడ్జెట్, మరోవైపు హుద్హుద్ తుఫాను వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించినప్పటికీ, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, అనేక సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థానికో లేకపోతే చంద్రశేఖరరావు గారు లాంటి స్వార్థానికో సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పటికీ కూడా ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని రాజకీయ భవిష్యత్తును ఆశించి తెలుగు ప్రజలను నిలువున చీల్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదాయపడుకోకుండా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజానికానికి ఇస్తా ఉన్నారంటే అది సార్ తెలుగుదేశం ప్రభుత్వం ఘనత. అది సార్ ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుగు ప్రజలకు ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకం. వీళ్ళెవరు సార్ ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించడానికి, రుణమాఫీ గురించి మాట్లాడడానికి? ఆ అర్హత హక్కు వీళ్ళు ఎప్పుడో కోల్పోయారు. సోనియా గాంధీతో ములాఖత్ అయినప్పుడు ఎప్పుడో కోల్పోయారు సార్ వీళ్ళు. కాబట్టి ఈ రోజు రంగారావు గారు